నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీమతి కే సత్యవతి ఛానల్. మానస సరోవర యాత్ర గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఇది 3వ రోజు అంతర్గత యాత్ర. 3వ రోజు అహంకారం లయ యమద్వార దిరాపుక్ సత్యయుగం సత్యం మరియు స్పష్టత. 2వ రోజు తపస్సు మరియు సమర్పణ. డోల్మాల పాస్ దాటటం. త్రేతాయుగం కర్తవ్యం మరియు ధర్మం. రోజు 3 సమన్వయం మరియు తిరుగు ప్రయాణం. జబల్పూర్ మఠం వైపు. ద్వాపర యుగం సందేహం మరియు పరిష్కారం. ఈ 3 రోజులు రజస తమస సత్వ అనే 3 గుణాలను ప్రతిబింబిస్తాయి. అవి చివరికి కైలాసం వద్ద శూన్యంలోకి లయమైపోతాయి. కైలాస స్వయంగా కలియుగం శుద్ధ చైతన్యంలో లయం. ఇది మన గిరి మహిమ గురించి మనము ఇప్పటివరకు తెలుసుకున్నాము. వారు 3వ రోజు ప్రయాణం ఎక్కడికి వెళ్ళాము అది చెప్తానండి. 7 జూన్ ఆదివారం కాఠ్మాండు నుండి శాంబ్రుబేసి 1460 కిలోమీటర్స్ టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఉన్న చిన్న పట్టణమైన శాంబ్రుబేసికి ప్రయాణము. ఈ ప్రయాణం పచ్చని కొండలు, నదులు మరియు పొలాలు గుండా సాగుతుంది. చాలా బాగుందండి ప్రకృతి. నదులు మరియు పొలాలు గుండా సాగుతుంది. ప్రయాణ సమయం 7 గంటల నుంచి 8 గంటల వరకు శాంబ్రుబేసిలో ప్రయాణం జరుగుతుంది. ఆ రాత్రి అక్కడ మేము ఉన్నామండి. ఆ రోజు రాత్రి హోటల్లో ఉన్నామండి 3వ రోజు. ఇంకా మీకు వీడియోసు ఫొటోసు అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో. తప్పక చూసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇప్పటివరకు చూసిన 2 వీడియోల గురించి తప్పకుండా కామెంట్ రాయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. भयो, कांकरा भयो, लौकी भयो, करेली भयो. अच्छा, पास में बताइए. तो दिन आ जाओ, बताओ क्या क्या सब्जी है. अस्तिको तरकारी पसलको दाइको बिल कति रहेछ भने तिम्रो सबैलाई सोध्दा कति पठाएको छ भनेर अनि त्यहाँबाट बुझिहाल्छ नि. कति लाने यति 1 पाउ भयो. 1.5 पाउ भयो. 1.5 पाउ भयो. 1 पाउ बढी भयो. 40 रुपियाँको भयो. 40 रुपियाँको भयो. 2 बर आलुको अनि कति 55 रुपियाँ छ है त्यहाँ. ఫోటో ఒక్కటే, నీది కాదు. ఫోటో ఒక్కటే తీస్తారన్నది కావాలే తీస్తుంది. అది మధ్యలో మంచి కాదు.
అందరు తీయాలంట ఒకసారి వీడియో ఆ, వీడియోనా? ఆ. వీడియో పెట్టు. హాయ్ థ్యాంక్ యూ. అందరూ మీరు కూడా హాయ్ చెప్పండి. శ్రవణ్ బయలుదేరచ్చా? ఓం నమ శివాయ. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ. ఆ. పెడతారంట. ఫైన్ ఓ డిజైన్. చేసి కూడా పెడతామా?